ఒక అమ్మాయి తన సేవింగ్స్ తో ఒక కెఫేని ఓపెన్ చేస్తుంది. రోజుకి 16 గంటలు వర్క్ చేస్తుంది. ప్రతిరోజు కాఫీ, శాండ్విచ్ ఇంకా అక్కడ ఉన్న స్నాక్స్ అన్నిటిని కూడా తన సొంత చేతులతోనే హోమ్ మేడ్ ప్రిపరేషన్ చేస్తుంది. కానీ స్టార్ బాక్స్ లాంటి బిగ్ చైన్స్ కాంపిటీషన్ వల్ల టేబుల్స్ ఎప్పుడు కూడా ఖాళీగానే ఉండేవి. అప్పు పెరిగిపోతుంది. ఇంకా కొన్ని రోజుల్లో బ్యాంక్రప్సీ డిక్లేర్ చేసే సిచ్యువేషన్ లో తన రెగ్యులర్ కస్టమర్ ఒకరు వస్తారు. తను ఒక మల్టీ మిలియనియర్. ఆమె ఎందుకు బాధపడుతుంది అని చెప్పి అడిగితే మొత్తం సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తన ఎంటీ కెఫేని చూసి నీకు నిజంగా ఎక్కువ మనీ కావాలి అని అంటే కాఫీ సెల్ చేయడం మాని అని అంటాడు. ఈమె షాక్ అయ్యి నన్ను షట్ డౌన్ చేయమని చెప్తున్నారా అని అడుగుతుంది. దానికి తను చెప్తాడు, మీ కాంపిటేటర్స్ అందరూ కూడా కాఫీని సెల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో కంపీట్ చేయడం ఆపేయండి. మీ దగ్గర యూనిక్ గా ఏముంది ఒక్కసారి ఆలోచించండి. బిగ్ స్టోర్స్ లో ఎక్కువ రష్ ఉంటుంది, నాయిస్ ఉంటుంది, కానీ ఈ ప్లేస్ లో పీస్ఫుల్ గా ఉంది, సైలెన్స్ ఉంది. అదే మీ బిగ్గెస్ట్ వెపన్ అని చెప్తాడు. తను అంటాడు, $1 కాఫీకి బదులు $5 ఫోకస్ పాస్ ని సెల్ చేయండి అని సజెషన్ ఇస్తాడు. దాంట్లో ఫేవరెట్ డ్రింక్, హై స్పీడ్ వైఫై, మోస్ట్ ఇంపార్టెంట్ గా అబ్సల్యూట్ సైలెన్స్, 4 hours నో డిస్ట్రాక్షన్స్. మీరు కాఫీని రన్ చేయట్లేదు, మీరు ఒక క్వైట్ వర్క్ స్పేస్ ని రన్ చేస్తున్నారు అని చెప్పండి. ఈ సజెషన్ ఇచ్చిన వెంటనే నెక్స్ట్ 3 months లో ఆమె ఎంటీ కెఫే కాస్త వన్ ఆఫ్ ద బెస్ట్ కోవర్కింగ్ స్పేస్ గా అయిపోయింది. అందుకే ఒక మహాపురుషుడు చెప్పాడు, ఒకసారి నువ్వు చూసే విధానాన్ని చేంజ్ చేసి చూడు, ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్ గా సాల్వ్ అయిపోతాయి.